క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక యుద్ధం. కానీ ఈసారి గ్రౌండ్ల కంటే ముందే మాటల యుద్ధం మొదలైంది. 2026 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబో వేదికగా జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరించింది. భారత్ తో ఆడే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెగేసి చెప్పడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. అయితే ఈ గందరగోళానికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టాడు. పాక్ వస్తే వస్తుంది, లేదంటే లేదు, మేం మాత్రం ఆడడానికి రెడీ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా జరిగిన కెప్టెన్ల సమావేశంలో సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్లాన్స్ లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాడు. మా ఫ్లైట్ టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మేం కొలంబో వెళ్తున్నాం. మా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మేం ఎప్పుడూ ఆడబోమని చెప్పలేదు. పాకిస్తానే వెనకడుగు వేస్తోందని సూర్య కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం పాక్ రాకపోయినా భారత్ మాత్రం అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తుంది. అంటే టీమిండియా కొలంబో వెళ్లి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని మ్యాచ్ రోజున కెప్టెన్ సూర్య టాస్ కోసం మైదానంలోకి వస్తాడు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు రాకపోతే అంపైర్లు భారత్ను విజేతగా ప్రకటించి వాకఓవర్ ఇస్తారు. పాకిస్తాన్ తీసుకున్న ఈ మొండి నిర్ణయం వల్ల నష్టం ఎవరికంటే ముమ్మాటికి పాకిస్తాన్కే. ఒకవేళ వారు మ్యాచ్ ను బహిష్కరిస్తే భారత్ కు ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా పాక్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయి సూపర్ 8 ఆశలు గల్లంతవుతాయి. దీనికి తోడు ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, భవిష్యత్తు టోర్నీలపై నిషేధం వంటి కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగ్ దశలో భారత్ వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో తలపడనుంది. పాక్ ఇప్పటికైనా యూటర్న్ తీసుకుని మైదానంలోకి వస్తుందా, లేక రాజకీయ కారణాలతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.